మూడు నెలలకొకసారి రక్తదానం చేయండి, ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపండి. ఇద్దరు టాప్ సెలబ్రిటీస్ ఒకే విషయంపై మాట్లాడిన మాటలు పూర్తి విరుద్ధంగా ఉంటే ఎవరిది నిజమని నమ్మాలి అనే ప్రశ్న సగటు ప్రేక్షకుడిలో ఖచ్చితంగా కలుగుతుంది. బాహుబలి 2 సినిమాలో శివగామి పాత్రకు శ్రీదేవిని సంప్రదించినప్పుడు శ్రీదేవి ఎన్నో డిమాండ్లు తమ ముందు పెట్టిందని, అవి తీర్చడం మా వల్ల కాదని, మేము ఆమెను ఆ పాత్రకు తీసుకోలేదని, అయినా శ్రీదేవి శివగామి పాత్రలో నటించకపోవడం మా అదృష్టమని జర్నలిస్ట్ రాధాకృష్ణతో జరిగిన ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి చెప్పారు. ఈ విషయంపై రాధాకృష్ణ గారు కూడా స్పందిస్తూ శ్రీదేవి గురించి కాస్త వెటకారంగా కూడా మాట్లాడారు. ఈ విషయమై శ్రీదేవికి చాలా రోజుల నుండి మీడియా నుండి ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఎట్టకేలకు ఈ విషయంపై శ్రీదేవి మౌనం వీడింది. నా 50 ఏళ్ల సినీ జీవితంలో నాపై ఎప్పుడూ ఇలాంటి తప్పుడు ఆరోపణలు రాలేదు. నేను ఎప్పుడూ తప్పుగా ఎవరి గురించి మాట్లాడలేదు. అలాంటి నాపై ఇలాంటి ఆరోపణలు రావడం చాలా బాధ కలిగించింది. నా సినీ జీవితంలో నేను ఎప్పుడూ రెమ్యూనరేషన్ గురించి పట్టుబట్టలేదు. నిర్మాతల కష్టాలను చూసి ఎన్నో సందర్భాల్లో రెమ్యూనరేషన్ ని కూడా వదులుకున్నాను. నా భర్త కూడా ఒక నిర్మాత. అలాంటిది నేను వేరే నిర్మాతను ఎలా ఇబ్బంది పెడతాను? డబ్బే తీసుకోకుండా చేసిన సినిమాలు నా కెరియర్ లో ఎన్నో ఉన్నాయి. మా అమ్మ దగ్గర నుండి నాకు ఆ గుణం వచ్చింది. అంత నిబద్ధత కలిగిన నేను హోటల్ బుక్ చేయమనడం లేక నిర్మాతకు నష్టం కలిగించే విధంగా ఎలా ప్రవర్తిస్తాను? ఒక పెళ్లికో వేడుకకో నేను రావడం లేదని, ఒక షూటింగ్ కు వస్తున్నాననే విషయం నాకు తెలుసు. ఒక షోని ఆసక్తికరంగా మార్చడానికి నాపై నిందారోపణలు చేయడం తగదు. ఈ షోలో ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కూడా రాజమౌళి గారు నాతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు పక్కనే ఉండి అంతా చూసి విన్నట్లు మాట్లాడడం చాలా బాధగా అనిపించింది. షోని హిట్ చేయడానికి ఇంటర్వ్యూలో ఒక వ్యక్తిని మరీ ఇంత తక్కువగా చేసి మాట్లాడడం చాలా తప్పు. నన్ను కలిసిన ప్రతిసారి నేను ఏదో ఒక కొత్త డిమాండ్ ని రాజమౌళి గారి ముందు పెట్టానని చెప్పారు. అసలు రాజమౌళి గారి మధ్య నా మధ్య సినిమాకు సంబంధించిన చర్చలు తప్ప రెమ్యూనరేషన్ సంబంధించి గాని, నా డిమాండ్లకు సంబంధించి గాని ఎటువంటి చర్చ జరగలేదు అని తన మనసులోని బాధను బయటకు చెప్పింది శ్రీదేవి. ఇదంతా చెబుతూ వాళ్ళిద్దరిపై తన అసహనాన్ని, ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసింది. శ్రీదేవి ఇంత వివరణ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరు చెప్పింది నిజం అని ప్రేక్షకులు ఆలోచనలో పడ్డారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ తో మీ ముందుకు వస్తాము.